వెల్కమ్ టు ISR 9 న్యూస్. ఎన్టీఆర్ జిల్లా నందిగామ దీపును హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి. నందిగామ గాంధీ సెంటర్లో క్యాండిల్ ర్యాలీ నిర్వహించిన ట్రాన్స్జెండర్స్ సహస్ర బిందు ట్రాన్స్జెండర్ ఆధ్వర్యంలో ప్రేమ పేరుతో కొంతకాలం సహజీవనం చేసి దీపు అనే ట్రాన్స్జెండర్ని నమ్మకంతో వంచి ముక్కలుగా చేసి హత్య చేసిన హంతకుడిని త్వరితగా శిక్షించాలని ఎన్టీఆర్ జిల్లా నందిగామలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన ట్రాన్స్జెండర్ నందిగామ గాంధీ సెంటర్లో బ్యానర్ చేత బూని నినాదాలు చేస్తూ అనకాపల్లిలో ట్రాన్స్జెండర్ దీపును హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని నందిగామలో గల ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీ వారు డిమాండ్ చేశారు. మాకు సహాయం చేసినటువంటి మా సమస్యని ప్రపంచానికి తెలియజేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాము. మా విషయాన్ని, మా సమస్యని, మా బాధని, మా ఇబ్బందిని మొత్తానికి ప్రపంచానికి తెలియజేస్తున్న మీడియా మిత్రులందరికీ కూడా ఉండాలని కోరుకుంటున్నాం. మేము మా పేరెంట్స్ని, మా బంధువుల్ని, మా అందరినీ వదిలేసి మేము మా జీవితాన్ని కొనసాగిస్తున్న టైంలో ఎవరో ఒక అన్నోన్ పర్సన్ వచ్చి అన్ని విషయాల్లో మీకు తోడుంటామని చెప్పేసి మేము సంపాదించుకునే సంపాదన తగ్గిని ఈరోజు మా ట్రాన్స్జెండర్ అండ్ దీపుకి అన్యాయంగా నరికి ఎక్కడంటే అక్కడ పడేశాడు. ఇలాంటి దుర్ఘటన ఎవరి జీవితాలలో జరగొద్దు. ఈ రోజున చిన్నపిల్లలను చూస్తూ ఉన్నాం, ముసలి వాళ్ళని చూస్తూ ఉన్నాం, ఆడపిల్లలు ఎంతోమంది బలవుతున్నారు. అందులో మమ్మల్ని కూడా చేర్చి ఇంత కిరాతకంగా చంపడం ఘటన యావత్ భారతదేశం ఉలిక్కిపడే ఘటన ఇది. కానీ మేము కూడా మనుషులమే, మాకు కూడా మనసు ఉంటుంది కాబట్టి మమ్మల్ని కూడా సభ్య సమాజంలో విలువగా బ్రతికినియాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇలాంటి ఘటనలు మా మీద జరగకుండా, ఆడపిల్లల మీద జరగకుండా ఉండాలని మేము మరి ఒక్కసారి ఈ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. 19వ తారీఖు తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది కాబట్టి మా కొరకు న్యాయం చేయాలని మరి ఒక్కసారి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మేము చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాము. అదేవిధంగా పోలీస్ శాఖ వారిని కూడా మేము నిందితులను వెంటనే శిక్షించాలని కోరుతూ ఉన్నాము. ఈ మా ర్యాలీలో మీరు మీ సహాయం చేసి మీ ప్రతి ఒక్కరికి కూడా మా చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాము. మేము కూడా మరొకసారి చెప్తున్నాము, సభ్య సమాజంలో మేము కూడా మనుషులమే, మాకు కూడా కొన్ని విలువలు ఉండాలి. మాకు కూడా పక్క రాష్ట్రంలో జాబులు ఇచ్చి ట్రాన్స్జెండర్లకు ముందుకు నడిపిస్తున్న సంఘటనలు ఎన్నో చూస్తున్నాము. ఈ రోజును కూడా మేము కూడా నడవాలని, ముందు కొనసాగించబడాలని, ఇలాంటి దుర్ఘటనలకి మేము పాల్గొంపులు పొందకుండా, మేము బలవ్వకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మళ్ళీ ఒక్కసారి